మన ప్రభువును ప్రియరాష్ట్రుడైన యేసుక్రీస్తు నామంలో లైవ్లో ఎక్కిపిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో 115వ కీర్తన 13వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, పిల్లల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఇక్కడ చాలా చక్కని మాటను కీర్తనగాడు చెప్తూ ఉన్నాడు. అయితే పిల్లరా, మనము ఎప్పుడైతే దేవుడు భయభక్తులుగా జీవించాలుగా మనం ఉంటామో, మనలను మన పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉంటాడట. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు కాబట్టి దేవుడికి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనము దేవుడికి భయభక్తులుగా జీవించాలట. చూడండి, ఈ శుక్రవారం దినాన ఎంతోమంది దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దేవుడిని మొరపెడుతూ విశ్వాసం నుంచి ముందడిగేసేవారుగా ఎంతో మంది దేవుని గడుపు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ వాళ్ళకి కావాల్సింది దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. దేవా, మమ్మల్ని దీవించు, మా కుటుంబాలు బలపరచు, మేము చేసే ప్రతి పనులు కూడా మాకు తోడుగా ఉండు, మమ్మల్ని దీవించి ఆస్వాదించి మా అందరికి కూడా శాంతి సమాధానం దయచేయమని ఎంతోమంది ఏం చేస్తారంటే దేవుడి దగ్గర కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే మీరైనా నేనైనా పిల్లరా, దేవుని సన్నిధిలో మనం గడిపేవారిగా మనం ఉన్నాం కాబట్టి మనమట దేవుడిని భయభక్తులుగా జీవించేవారుగా మనం ఉండాలట. పిల్లరా, భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా దేవుడు మనల్ని ఎక్కడుగుతున్న విషయం మనం తెలుసుకోవాలి. చూడండి, కొంతమంది బైబిల్ బాగా చదువుతారు. మనము రెఫరెన్స్ చెప్పకముందే ఆ రెఫరెన్స్ చేతితో పట్టుకుంటారు అంటే వాళ్ళు బైబిల్ బాగా చదివేవారు ఉంటారు. కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు. సందర్భాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి చక్కగా ప్రార్థన చేస్తూ దేవుని నామమున కనపరచును కొంతమంది ఉంటారు. చూడండి, కొంతమంది వాక్యం చాలా బాగా బోధిస్తూ ఉంటారు. అయితే ఎన్ని తలంతులు ఎంతలా ఉన్నా కొంతమంది పాటలు బాగా పాడతారు. అయితే చూడండి, మనం ఎంతగా దేవుని నామని మహిమపరిచినా, ఎంతగా దేవుని నామని గణపరిచినా మనం అట్టండి భయభక్తులుగా జీవించవగా మనం ఉండాలట. ఎప్పుడైతే మనం భయభక్తులుగా జీవిస్తూ ముందు కొనసాగుతూ దేవునికి ఆధారపడుతూ ఉంటామో, దేవుడు అట్టండి మనలను మన పిల్లలను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. అయితే మనకి భయము భక్తి కలిగిన జీవితం మనకు కలిగి జీవించాలి. ఎవరికి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి. ఎవరికి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. మనము ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని గణపరుచుకున్న వారుగా మనం ఉన్నామంటే, మనం దేవుడి సన్నిధిలో మనం గడుపుతో ఈ నామాన్ని గణపరచుకోగలుగుతున్నామంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే మనము ఎలా ఉండాలంటే ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ మొరపెడుతూ దేవుడికి ఇష్టమైన జీవితం మనం జీవించేవరగా మనం ఉండాలట. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టంగా దేవుని సర్పగా జీవిస్తూ ముందు కొనసాగుతూ ఉంటామో, ఆ కృపగైన దేవుడు ఆయన రెక్కల కింద మనల్ని ఏం చేసి కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. ఒకసారి నా యొక్క జీవితంలో జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను భక్తి కోసం నాకు అంతగా పెద్దగా తెలియదు, కానీ దేవుడి సన్నిధికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండేవాడు. అయితే మొత్తానికి ఒక దినాన నేను దేవుడి దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, యేసయ్యా, నాతో ఒక్కసారి స్వరంతో మాట్లాడవా తండ్రి, నీ ఒక్కసారి నీ సన్నిధి యొక్క స్వరంతో నాతో మాట్లాడితే అయ్యా నేను చాలా సంతోషంగా ఉండగలను,
నీ స్వరం ద్వారా నాతో ఒక్కసారి మాట్లాడమని నా తండ్రి అని నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు దేవుడి వారికి ఏమని వచ్చిందంటే సేవకు నోట్లోంచి కొంతమంది యొక్క కోరికలు ఎలా ఉంటాయంటే దేవా నాతో మాట్లాడు అనుకుంటూ ఉంటారు. దేవుడు వాక్కుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. అయితే వాళ్ళు వాక్యాన్ని సరిగా అంగీకరించలేకపోతున్నారు అని సేవకు నోటి నుంచి వాక్కు నాతో మాట్లాడింది. ఎప్పుడైతే దేవునికి వాక్యం నాతో మాట్లాడడం ప్రారంభించబడిందో నాకు భయం పుట్టింది. ఏమనంటే నిజమే కదా, దేవుని వాక్యం మనకి ఏమని నేర్పిస్తుంది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో చాలా చక్కని మాటను అక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నాడు కదా. ఆదియందు వాక్యములను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండనని దేవుడు ఎప్పటికప్పుడు వాక్కుతో మనతో మాట్లాడుతున్నాడు కదా. నేనేంటి ఇలా ఆలోచన చేస్తున్నానని నాకు భయం కలిగి నేను అప్పుడు మరీ ఎక్కువగా ప్రార్థన చేయడం ప్రారంభించాను. చూడరా, మన విశ్వాసం గొప్పదైతే దేవుడు మనము ఎప్పుడైతే దేవుడు ఆధారపడుతూ ముందు కొనసాగుతూ ఉంటామో దేవుడు మన గొప్పగా హెచ్చిస్తూ నడిపిస్తూ ఉంటాడు. చదువు ఉందా చదువు లేదా, డబ్బు ఉందా డబ్బు లేదా, బలముందా బలము లేదా అనేది ఎక్కడ మనం అధీరపడకుండా వెనకడుగు వేసేవారుగా మనం ఉండకుండా, మనం ఎక్కడ కూడా సమస్యలు పడిపోయేవారుగా మనం ఉండకుండా దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు నా దేవుడు నాతో మాట్లాడుతూ నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నేను ఏ పని చేస్తున్నా నా దేవుడు నన్ను దీవిస్తూ ఉంటానని ఒక నమ్మకంతో విశ్వాసం నుంచి ముందడిగేస్తే దేవుడు మన గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఒక దినాన ఒక తల్లిగారు నాకు చెప్తున్న ఒక మంచి సాక్ష్యం పెట్టిన పిల్లరా, వాళ్ళ గృహము కట్టుకోవడం ఎంత ఆలోచన చేస్తూ ఉన్న స్థలం ఉంది వాళ్ళకి. అయితే ఆ తల్లిగారు చెప్పిన మాట, అయ్యా స్థలం ఉంది, ఇల్లు కట్టాలి. మా దగ్గర చూస్తే చేతిలో ₹1,00,000 కన్నా ఎక్కువ లేవు. ఇల్లు కట్టడానికి మేము ఈ ₹1,00,000 పట్టుకొని మేము పనిలో మేము దిగితే ఈ ₹1,00,000 ఏ మాటకి ఎంత పాటికి వస్తాయి? అయితే మేము ఇల్లు కట్టాలి ఎంతో ఆశపడుతున్నాము, మేము ధనం కోసం ఎంతో ట్రై చేస్తూ ఉన్నాము, ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాము. అద్దెలలో ఉంటున్నాం కానీ అద్దెలలో అద్దె కడుతున్నాం కానీ ఎన్నాళ్ళు అద్దె కట్టుకుంటూ ముందు కొనసాగుతాం అని ఆలోచన చేస్తున్నాం. కానీ బాబు ఇల్లు కట్టడానికి ముందుకు వెళ్ళకపోతున్నామని నాకు చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు అన్నాను నేను, అమ్మా మీరు మంచి ప్రార్థన పర్వాలు, దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తారు, మనుషులోంకే సహాయం వస్తుంది. మీరేం చేస్తారంటే ఆ కొద్దిపాటు డబ్బులతో మీరు దిగండి, దేవుడు ఏదో గొప్ప సాయం చేస్తాడు అన్నప్పుడు దేవుడు మహాకృప ఎంత గొప్పదంటే ఆ తల్లిగారు డబ్బులతో ఆ కుటుంబం ఇల్లు కట్టడానికి ప్రారంభించారు. ఎప్పుడైతే కట్టడానికి ప్రారంభించారో పిల్లలు కూడా ఇల్లు కట్టడానికి ధన సాయం ఇచ్చారట. అలాగే వాళ్ళు ఎవరిని అప్పు అడిగినా సరే అప్పు కూడా ఆ యొక్క ఇల్లు కట్టడానికి అన్ని విధాలుగా సహకారం పొందుకున్నారట. చూడు పిల్లరా, ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నా అంటే ఆ తల్లిగారు ఆ మాట చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే ఇల్లంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ తల్లిగారు చెప్పిన మాట, బాబు దేవుడి కృపను బట్టి మేము నూతనంగా సొంత గృహంలో అడుగుపెట్టే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు. అయితే ఓ విధంగా మా దగ్గర కొద్దిగానే ఉంది, కొంత తప్పు చేసాము. ఎంత ఎలా ఉన్నా ఈరోజు సొంత గృహంలో అడుగుపెట్టే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు. ప్రతి నెల ఇంతటి కంటే డబ్బులను అప్పు తెచ్చుకునే అవకాశం కూడా మాకు దొరికింది అని ఒక మంచి సాక్ష్యం చెప్పాను. అప్పుడు అన్నాను, అమ్మా నమ్ముట నీ వాళ్ళు అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని వాక్యం సెలవిస్తుంది కదా. మరి మన యొక్క నమ్మకాన్ని బట్టి మనం మేలు పొందుకున్న వారుగా మనం ఉండగలము. మన విశ్వాసం గొప్పదైతే మనం మేలు పొందుకొని దేవుని దగ్గర మనము మేలు పొందుకున్న వారుగా మనం ఉండగలం కదా.
ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడుతూ ఉంటామో దేవుడు సాయం చేస్తాడు తల్లి అని చెప్పినప్పుడు ఆ తల్లిగారు నా మాట విని చాలా సంతోషించి ఆ తల్లిగారు అన్న మాట, రాజుబాబు నీ నోటి మాట దేవుడే పలికించాడు నీ నోట్లోంచి, అందుకే ఈరోజు నువ్వు సొంత గృహంలో అడుగుపెట్టే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు. మేము ప్రార్థన చేసుకున్నాం, నువ్వు ప్రార్థన చేస్తావు, ఎంతోమంది ప్రార్థన చేస్తారు, దేవుడు అందరి ప్రార్థన ఆలకించాడు, మా ప్రార్థన మీ ప్రార్థన కూడా ఆలకించాడు. ఈరోజు సొంత గృహంలో అడుగుపెట్టే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడని ఒక మంచి సాక్ష్యము ఆ తల్లిగారు చెప్పారు. అయితే పిల్లల చూడండి, మన విశ్వాసం ఎప్పుడైతే గొప్పగా ఉంటుందో దేవుడు మనల్ని అంచెంచులుగా ఆశ్రదిస్తూ నడిపిస్తూ ఉంటాడు. అయితే దేవుడి వాక్యం మనకి ఏమి సెలవిస్తుంది? పిల్లలేమి పెద్దలేమి పిల్లరా తన యందు భయభక్తులు గలవాడు యెహోవా ఇలాగ ఆశీర్వదించని వాక్యం మనం సెలవిచ్చినట్లుగా మనం అట్లాంటి భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ భయభక్తులు గల జీవితం జీవిస్తూ మనం ముందడిగేస్తే వరగా మనం ఉండాలట. ఎప్పుడైతే భయము భక్తి కలిగిన జీవితం మనం కలిగి జీవిస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటామో దేవుడు మనల్ని అనేక విషయాలు ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉంటాడు. అయితే ఇలా బైబిల్లో ఎంతో మంది భక్తులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమంటే దేవుడు స్వరాన్ని విని బయలుదేరిన అబ్రహాము జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అటండి అబ్రహాముతో పిల్లరా దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము దేవుడు మాటకు లోపడ్డట. దేవుడు కూడా అబ్రహాముతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే చూడండి, అబ్రహాము దేవుడు స్వరాన్ని విని సమస్త విడిచిపెట్టి దేవుడు మాటలో కూడా ముందుకు నడుస్తూ కొనసాగుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో అబ్రహాం అంటే పిల్లలు లేని సమయంలో అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించుకుంటూ ఉన్నారు. ఈరోజు మీరైనా నేనైనా పిల్లరా అబ్రహాం వంటి విశ్వాసం అని కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనం అబ్రహాం వంటి విశ్వాసం అని కలిగి జీవిస్తూ ఉంటామో అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. అబ్రహామును ఆశీర్వదించే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఏమండి, మనం ఎక్కడ గర్వపడకూడదు. మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న డబ్బును బట్టి, మనకున్న ఇల్లులు బట్టి, మనకున్న పొలాలు బట్టి, మనకున్న అధికారం బట్టి, మనకున్న స్థాయిని బట్టి మనం ఎక్కడ గర్వపడకూడదట. ఎందుకంటే నువ్వు గర్వపడుతున్నావు, మనం గర్వపడుతున్నావు అంటే మనలో దేవుని తక్కువ చేస్తూ మనం హెచ్చించుకునే వారుగా మనకు కనబడుతూ ఉన్నాం. అయితే పిల్లరా ఎక్కడ ఎంత ఎదిగినా ఎంత స్థాయిలో ఉన్నా సరే మనం ఎక్కడ గర్వపడకుండా ఈరోజు స్థితిలో ఉన్నా అంటే దేవుని కృప అని దేవుని యొక్క నామాన్ని కనపరుచుకుంటూ హెచ్చించేవారుగా మనం ఉండాలట. మనకంటే కింద స్థాయి ఉన్న వాళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళని మనము తక్కువ చేసి చూసి మాట్లాడేవారుగా ఉండకూడదు. ఎందుకంటే మనం అనుకోవాలి, ఏమనుకోవాలంటే నా మీద మీరు గొప్పవారు, నా మీద ఒక విధంగా మీరే గొప్పవారని వాళ్ళు హెచ్చించేవారుగా మనం ఉండాలి. మనం పై స్థానంలో ఉన్న వాళ్ళని బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బట్టి కూడా మనం సంతోషించాలి. ఈరోజు వాళ్ళంత స్థితి అంత పై స్థాయిలోకి ఎదిగారంటే దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉందో అని వాళ్ళ బట్టి మనం సంతోషించేవారుగా మనం ఉండాలట. ఎక్కడ కులాన్ని బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, అధికారం బట్టి కానీ ఎక్కడ కూడా గర్వపడకుండా మనము దేవుడి బయట జీవిస్తూ ముందు కొనసాగించబడాలి మనం ఉండాలట. చూడరా, ఈ శుక్రవారం సమయంలో ఈ యొక్క ఉపవాస దినాన్న మనము దేవుడి సన్నిధిలో మనం గడుపుతూ దేవుని నామాన్ని గణపరచుకోగలుగుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప. అయితే ఆ కృపగా దేవుడి దగ్గర మనం ఏం చేయాలంటే ప్రార్థనలు పెట్టుకోవాలి. యేసయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, తండ్రి నా భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా దేవా నా పిల్లలు ఒకసారి జ్ఞాపకం చేసుకో అని మనము మన కుటుంబ క్షేమం కొరకు ఎక్కువగా ప్రార్థనలో దేవుని వేడుకునేవారుగా మనం ఉండాలి. ఏమండి, అందరికీ నచ్చలేము. మన పై స్థాయి ఉన్న వ్యక్తికి మనం కిందగా చిన్న చూపుగా కనబడుతుంటాం. చదువుకున్న వ్యక్తి చదువులేని వ్యక్తిని చూసినప్పుడు కొంచెం చిన్న చూపు కనబడుతుంటుంది. డబ్బున్న వ్యక్తి డబ్బులేని వ్యక్తిని చూసేటప్పటికి చిన్న చూపు కనబడుతుంటుంది. అయితే పిల్లరా ఎక్కడ ఏ విషయంలో కూడా మనము ఎవరిని కూడా తక్కువ చేసి చూసేవారుగా, తక్కువ చేసి మాట్లాడేవారుగా ఉండకూడదు. ఏ పిల్లల కొరకు కానీ,
ఏ కుటుంబం కానీ ఏ వ్యక్తి కొరకు కానీ మనం ఎవరి కోసం మనం చెడ్డగా సాక్షి చెప్పేవారుగా ఉండకుండా మంచిగా మాట్లాడుతూ మంచి మార్గం నడిచేవారుగా మనం ఉండాలట. అయితే దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? అబ్రహాం యొక్క జీవితంలో అబ్రహాం ఎలాగైతే దేవుని మాటకు లోబడి జీవించాడో మనం కూడా అలాంటి జీవితం కలిగి జీవిద్దాం. పిల్లరా, అబ్రహాము దేవుని మాటకు దేవుని స్వరానికి లోబడి అబ్రహాం ప్రయాణం చేస్తూ ముందు కొనసాగించబడ్డాడు. మీరైనా నేనైనా అబ్రహాం అంటే విశ్వాసం కలిగి జీవిద్దాం.